అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి మున్సిపాలిటీ మరియు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో అభ్యర్థులు గెలిచిన వారు గెలిచేంత వరకు ఒక పార్టీ, గెలిచిన తర్వాత ఇంకొక పార్టీ, ఆ పార్టీతోనూ కూడా బేరసారాలు కుదరనట్టయితే తర్వాత ఇంకొక పార్టీ. కేవలం 2-3 రోజులలో 2-3 పార్టీలు వీళ్ళు మారుతున్నారు. ప్రజలు వారిని నమ్మి, ప్రజలు పార్టీలను నమ్మి ఏదైతే అధికారం వాళ్ళకి ఇచ్చిండ్రో వాళ్ళ యొక్క నమ్మకాన్ని వమ్ము చేస్తూ కేవలం తమ ఆర్థిక ప్రయోజనాల గురించి, తమ అధికార వ్యామోహం గురించి సమాజాన్ని, ప్రజలను వీళ్ళు మోసం చేస్తారు. కాబట్టి సమాజంలో ఉన్న పెద్దలందరికీ మనవి చేసేది ఏంటంటే దీనికి ఎక్కడో ఒక దగ్గర ముగింపు పలకాలి. ఈరోజు మున్సిపాలిటీలో అయిన ఈ వ్యవహారమే రేపు అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా కావచ్చు. మ్యాజిక్ ఫిగర్కు ఒకరిద్దరు సభ్యులు ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు ఇదే బేరసారాలు జరిగి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసే అవకాశం ఉంది. కాబట్టి దీనికి ముగింపు పలకవలసిన అవసరం ఉంది. అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా ఒక పక్కన యువత రాజకీయాలలోకి రావాలని, సమాజంలోని మంచివారందరూ రాజకీయాలలోకి రావాలని, మహిళలందరూ కూడా రాజకీయాల్లో రావాలని చెప్తూ ఈ విధంగా వ్యవహరిస్తూ ఏ సిద్ధాంతాలనైతే మనం నమ్మినమో ఆ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మనం వ్యతిరేకించే సిద్ధాంతాలనే అన్ని పార్టీలు కూడా అధికారం కోసము సమర్థిస్తూ రాజకీయాలంటే ఈ విధంగా ఉంటాయా అని అనుమానం వచ్చి ఏహ్య భావంతో రాజకీయాలకు రాకుండానే చేస్తున్నాయి రాజకీయ పార్టీలు కూడా. ఒకనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు కేవలం ఒక ఎంపీ మద్దతు లేనంత మాత్రాన ఆయన తన ప్రధానమంత్రి పదవికి కూడా రాజీనామా చేసిండు. అటువంటి గొప్ప గొప్ప వ్యక్తులను చూసి మనం ఏం నేర్చుకుంటున్నాం? కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా, ఇంకొక రాజకీయ పార్టీ కూడా పార్టీ బదలాయింపులకు వ్యతిరేకంగా చట్టం తేవాలని డిమాండ్ చేసి ఆ విధంగా పోరాడినటువంటి పార్టీలు కూడా ఈ యొక్క అధికారం కొరకు స్థానిక నాయకులపైన, స్థానిక నాయకత్వం పైన బాధ్యత నెట్టేసి వాళ్ళు చేతులు దులుపుకుంటూ ప్రజాస్వామ్యం అంటే ప్రజలకు వీలైనన్ని సార్లు మనము మోసగించవచ్చు, ప్రజలను మభ్యపెట్టొచ్చు అనే వీళ్ళు కొత్త నిర్వచనం చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క వ్యవహారానికి ముగింపు పలకవలసిందిగా సమాజంలో ఉన్న పెద్దలందరినీ ఈ విషయంపై చర్చించి దీనికి ఒక కొత్త చట్టమైన తీసుకురావాల్సిందిగా కోరుతూ జై హింద్.